ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీఎస్సి డిఎస్సి సోషల్ స్టడీస్ రిలేటెడ్ సెకండ్ మోడల్ పేపర్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. ఇట్ విల్ బీ ఇన్ 3 parts. ఓకే, ఈ వీడియోలో విల్ కవర్ ద సెకండ్ మోడల్ పేపర్. ఓకే, విల్ స్టార్ట్. క్వశ్చన్: శైలు అనే 3వ తరగతి అమ్మాయి మొదటి వృత్తం ఆధారంగా దీర్ఘవృత్తం, రేఖాఖండం ఆధారంగా త్రిభుజాన్ని, చతురస్రాన్ని, దీర్ఘచతురస్రాన్ని, ఘనం, దీర్ఘఘనం గీయడం నేర్చుకుంది. దీన్ని వివరించే వికాస సూత్రం, వికాస సంచిత నియమం. నెక్స్ట్, ఒక శిశువు ఇంట్లో ఉండే వస్తువులను నేలకు విసిరిస్తున్నాడు. ఆ వస్తువులు చేసే శబ్దాల మధ్య భేదాలను గమనిస్తూ వివిధ ఆటలు ఆడుతున్నాడు. అలాంటి ప్రవర్తన ప్రతిస్పందనలు ఇస్తున్న ఆ శిశువు పియాజే ప్రకారం ఏ వయసులో ఉన్నాడు? ఆప్షన్ వచ్చేసి 12 to 18 months. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. వ్యక్తి ఆశ అనే గుణం పూర్వ శైశవ దశలో ఏర్పడుతుంది. వ్యక్తిలో లక్ష్యం అనే గుణం క్రీడా దశలో ఏర్పడుతుంది. అయితే ఎరిక్సన్ ప్రకారం సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఎరిక్సన్, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలకు సంబంధించి అసత్య ప్రచారం, రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ 1, 2, 1, 3, 4 ఆర్ కరెక్ట్. రమణకు అన్ని సబ్జెక్టుల్లో మార్కులు ఒకే విధంగా రావు. మోక్షిత ఇంటి దగ్గర కంటే పాఠశాలలో క్రమశిక్షణగా ఉంటుంది. ఆమెని ఆంగ్లం చదవడానికి ఇష్టపడినంతగా తెలుగు చదవడానికి ఇష్టపడదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ బి అండ్ డి ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని బలపరిచింది. టెర్మన్ స్టెర్న్. ప్రజ్ఞ ద్వికార సిద్ధాంతం, స్పియర్మన్. నెక్స్ట్, వృత్తుల్లో మార్గదర్శకత్వం మంత్రణం అందించేందుకు ఉపయోగించే అభిరుచి శోధిక, స్ట్రాంగ్ ఒకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్. నెక్స్ట్, ప్రముఖ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ప్యూరర్ హైమండార్ఫ్ గిరిజన ప్రజలైన చెంచులు, కొండరెడ్లు, గోండ్లు గురించి అధ్యయనం చేయడంలో ఏ పరిశీలన రకాన్ని ఉపయోగించారు? సంచరిత పరిశీలన. రాయడం, నడవడం, పరిగెత్తడం లాంటి పనులను భూమి మీద ఉండే ఘర్షణ వల్ల ఇలాంటి కృత్యాలు అన్నీ చేయగలుగుతున్నాం. అయితే ఈ వాక్యాన్ని వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? సాధారణీకరణ. నెక్స్ట్, మురళి అనే వ్యక్తి డిఎస్సిలో మంచి మార్కులు వస్తే టీచర్ ఉద్యోగం వస్తుందని, దానివల్ల చాలా డబ్బులు సంపాదించవచ్చని కష్టపడితే అతడిలో ఉండే ప్రేరణ, సాధన ప్రేరణ. ఒక వ్యక్తికి హీరో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఈ హీరో ఎలాంటి హెయిర్ స్టైల్ చేపిస్తే వెంటనే ఆ వ్యక్తి కూడా అలాంటి హెయిర్ స్టైల్ చేయించేవాడు. అయితే పరిశీలన అభ్యాసనంలో ఆ వ్యక్తి ప్రవర్తన ఏ అంశాన్ని సూచిస్తుంది? అంతర్లీకరణం. నెక్స్ట్, క్రింది వాటిలో సరైంది. 1, నాలం కృష్ణారావు బిరుదు మధుర కవి. జవహర్లాల్ నెహ్రూ నినాదానికి సంబంధించి సరైంది. చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. నెక్స్ట్, గ్రంథం రచయితకు సంబంధించి సరైనది. డావిన్సీ కోడ్, డాన్ బ్రౌన్. నెక్స్ట్, ఈ క్రింది నగరాల్లో ఏది కోషీ నది పక్కన్నదా? దాని 7 ఎగువ ఉపనదుల కోసం సప్తకోశి అని కూడా పిలుస్తారు. పూర్ణియా. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, C, A, D
అండ్ దెన్ బి. మాండో గోవా, ఉగాది కర్ణాటక, తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ మధ్యప్రదేశ్, లోహిరి పంజాబ్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 సి, దెన్ బి, దెన్ డి, దెన్ ఏ. మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచిత కృపాల్ని. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు అనీ బెసెంట్. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి. అశోక్ చక్ర పొందిన మొదటి మహిళ నీర్జా భానోత్. 1921లో అహ్మదాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భారత స్వాతంత్ర ప్రతిపాదనను సమర్పించిన మొదటి వ్యక్తి ఎవరు? హస్రత్ మొహానీ. ఈ క్రింది వాటిలో ఏ జాతీయ పార్క్ను రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు? ఇది కర్ణాటకలోని మైసూర్, కొడుగు జిల్లాలో ఉంది. నగర్హోల్ నేషనల్ పార్క్. ఈ క్రింది వాటిలో 2258 మీటర్ల ఎత్తులో ఉన్న భారతదేశంలోని అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఏది? ఘూమ్ రైల్వే స్టేషన్. భారతదేశంలో అతిపెద్ద ఆడిటోరియం ఏది? శ్రీ షణ్ముఖానంద హాల్, ముంబై. ఈ క్రింది వాటిని అధ్యయనం చేసి సరైన అంశాలను గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏబిడిఆర్ కరెక్ట్, సీస్ రాంగ్. ఓకే. భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 1,72,000కు చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. అండ్ భారత బ్యాంకింగ్ రంగానికి సంబంధించి స్థిర అవుట్లుక్ కొనసాగిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మార్చ్ 1న పేర్కొంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుబంధ విభాగమైన NSE ఇండిసెస్ మొదటిసారిగా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ను ప్రారంభించింది. నెక్స్ట్ 22nd క్వశ్చన్. 68వ ఫిలింఫేర్ అవార్డులు 2023కు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1E, దెన్ 2D, 3B, అండ్ 4C, అండ్ 5A. ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి. ఉత్తమ నటి ఆలియా భట్. జీవిత సాఫల్య పురస్కారం ప్రేమ్ చోప్రా. ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావు. ఉత్తమ చిత్రం గంగూబాయ్ కతియావాడ్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికాం నెట్వర్క్ లింక్ అందుబాటులోకి వచ్చిందని తొలి అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్లో పాల్గొన్న టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే దీన్ని ఎక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు? ఢిల్లీలోని సంచార్ భవన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ కేంద్రం మధ్య. నెక్స్ట్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ మరియు కేంద్రం మధ్య. ఇస్రో LVM-3M3 ప్రయోగానికి సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి. ఇక్కడ ABC ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 2023 మార్చ్ 26న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి LVM-3M3 వాహక నౌకను ప్రయోగించారు. ఇస్రోతో కలిసి 36 ఉపగ్రహాలను సునీల్ భారతి మిత్తల్కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ OneWeb కక్షలోకి ప్రవేశపెట్టింది. అత్యంత బరువైన LVM-3M3 వాహక నౌక ద్వారా బ్రిటన్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ కంపెనీ, భారత్కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా OneWeb India 2 పేరుతో ఈ నౌకను రూపొందించాయి. ఇది ఒక పొటెన్షియల్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నీ రిలేటెడ్, ఎక్స్పెక్ట్ చేయొచ్చింది. నెక్స్ట్ ప్రఖ్యాత లండన్ మ్యారథాన్ 2023 పురుషుల విభాగంలో ఎవరు విజేతలుగా నిలిచారు? 25th క్వశ్చన్. ఇట్స్ కెవిన్ కిస్టమ్ కెన్యా చెందినవాడు. నెక్స్ట్ భారత నౌకాదళంలో చేరిన INS వాగీర్ జలాంతర్గామికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇది ఇంపార్టెంట్. వాగీర్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, పైవన్నీ సరైనవే. అండ్ ప్రాజెక్ట్ 75లో భాగంగా ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన
స్కార్పియన్ సాంకేతికతో మ్యాస్గౌ డాక్ షిప్ బిల్డర్స్ ఐఎన్ఎస్ వాగీర్ను నిర్మించింది. వాగీర్ అంటే షార్క్ చేప. నిశ్శబ్దంగా భయం లేకుండా పనిచేయడం దీని ప్రధాన సామర్థ్యం. కల్వరీ తరగతికి చెందిన ఐఎన్ఎస్ వాగీర్ను ముంబై నగరంలో జనవరి 23న అధికారికంగా నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంఛనంగా భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 27th క్వశ్చన్. కింది వాటిలో సరి కానిది రాంగ్ స్టేట్మెంట్ అండ్ 4 ఈజ్ రాంగ్ అండ్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. జమ్మూ కాశ్మీర్లోని రియాన్ జిల్లాలో గల సలాల్ హైమనా ప్రాంతంలో 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలను జాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాలను మొదటిసారిగా భారతదేశంలో గుర్తించారు. తర్వాత లిథియం నిల్వలు జమ్మూ కాశ్మీర్లో బయటపడడంతో రాబోయే రోజుల్లో విద్యుత్ వాహనాల తయారీ రంగం వేగం పుంజుకునుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. అక్కడ ఆప్షన్స్ 3, దిస్ ఇస్ ఈ, దెన్ డి, సి, దెన్ బి అండ్ లాస్ట్ ఏ. జనవరి 9 ప్రవాస్ భారతీయ దివస్, జనవరి 12 ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవం, జనవరి 24 జాతీయ బాలికా దివస్, జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం, జనవరి 29 జాతీయ పత్రికా దినోత్సవం. నెక్స్ట్, ఫిఫా అవార్డుల్లో సరికాని వాటిని గుర్తించండి. 29th క్వశ్చన్. ఈ అండ్ డి ఆర్ రాంగ్ అండ్ రెస్ట్ ఆర్ కరెక్ట్. గోల్డెన్ బాల్ లియోనల్ మెస్సీ, గోల్డెన్ గ్లౌస్ మార్టినెస్, సిల్వర్ బూట్ లియోనల్ మెస్సీ. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 24న విడుదల చేసిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నివేదికలో మొదటి 3 స్థానాలకు కైవసం చేసుకున్న రాష్ట్రాలు ఇవి: పంజాబ్, కేరళ అండ్ సిక్కిం. నెక్స్ట్, 31st క్వశ్చన్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షలను నిర్వహించి చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం అండ్ ఎన్టీఎస్సి కంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ అని అర్థం. సారీ, ఇక్కడ ఎన్టీఎస్సి అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ అని అర్థం. ఓకే, 32nd క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ 2, బి మాత్రం సరికాదు, ఈజ్ రాంగ్ అండ్ ఈజ్ కరెక్ట్. బౌద్ధ విద్యా విధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను పరిష్కరించడానికి ఏర్పడింది. బౌద్ధ విద్యా విధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి ఏర్పడింది. నెక్స్ట్, 33rd క్వశ్చన్. ఎవరి అధ్యక్షతన విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పని గంటలను, పని దినాలను, వేతన స్కేళ్లను, ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్లు ఏర్పాటు చేసింది? సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్, 34th క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. పైవన్నీ సరైనవే, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విద్యా బోర్డులు ప్రాథమిక పాఠశాలకు అవసరమైన నిధులు సమకూర్చే బాధ్యత తీసుకోవడం. హంటర్ కమిషన్ ద్వారా ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం లేదా ఎయిడెడ్ సాధారణ పాఠశాలల స్థానిక సదుపాయాలన్నీ ప్రతి ఇన్స్పెక్టర్ తన విభాగంలో అందేలా చూడాలని మేము సిఫార్సు చేస్తున్నాం అని హంటర్ కమిషన్ పేర్కొంది. నెక్స్ట్, క్రింది వాటిలో NCF 2005 దృక్పథానికి సంబంధించిన అంశం? 35th క్వశ్చన్. ఏ మాత్రం కరెక్ట్, బి ఈజ్ రాంగ్. లక్ష్యం అనేది ముందుగా చూపిన ఉద్దేశం ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం, స్వాతంత్రం, ఇతరుల పట్ల శ్రద్ధ, లౌకికవాదం, మానవ హుందాతనం, హక్కుల పట్ల గౌరవం, విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. నెక్స్ట్, పాఠశాలలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ విలువరించకూడదు, పాఠశాల నుంచి తీసివేయకూడదు అని తెలిపే సెక్షన్ ఏది? 36th సెక్షన్ 16. నెక్స్ట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం బాల కార్మిక వ్యవస్థ నిషేధం?
14 ఏళ్లలోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనుల్లో కర్మాగారాల్లో నియమించడాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 తెలియజేస్తుంది దీని రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. 38th క్వశ్చన్, ఇట్స్ 3, B, then A, D and C. 28 విద్యా హక్కు, 29 పిల్లల విద్యా లక్ష్యాలు, 31 విశ్రాంతి, వినోదం, సాంస్కృతిక జీవనంలో పాల్గొనే హక్కు, అండ్ 32 ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ. నెక్స్ట్ 25 ఏళ్ల రాము ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అతడిలో పెంపొందిన జీవన నైపుణ్యం ఏది? నిర్ణయాలు తీసుకోవడం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. మానసిక సాంఘిక నిర్వహణలో భాగంగా సరికానిది 42nd ఆప్షన్ ఇస్ రాంగ్ అండ్ 134 ఆర్ కరెక్ట్. వైకల్యం ఉన్న పిల్లలు తల్లిదండ్రులు తమపై ప్రేమ చూపడం లేదన్న నూతన భావాన్ని ఎప్పుడూ గురవుతూ ఉంటారు. నెక్స్ట్ వైకల్యం ఉన్న పిల్లలు ప్రవర్తన అకారణంగా తల్లిదండ్రులు వీరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అవసరానికి మించి సహాయం చేస్తే చేతకాని వారిగా తయారవుతారు. ఈ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు ABCD అనేది కరెక్టే. పసిఫిక్, హిందూ, అట్లాంటిక్ అండ్ ఆర్క్టిక్. నెక్స్ట్ జాతీయ అటవీ విధానం 1952 అనుసరించి భారతదేశంలో అడవుల విస్తరణను గురించిన సరైన వాక్యాలను గుర్తించండి. 42nd క్వశ్చన్, ఇట్స్ 3, C సరికాదు అండ్ A అండ్ B ఆర్ కరెక్ట్. మొత్తం దేశ భూభాగంలో అడవుల విస్తీర్ణం 33%, మైదాన ప్రాంతంలో అడవుల విస్తీర్ణం 20%. నెక్స్ట్ 43rd క్వశ్చన్, ఇక్కడ 4, ABCD. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. షెల్టర్ బెల్ట్ గాలులు ఉధృతిని తగ్గించి నేల సంరక్షణ కోసం మొక్కలను గట్లపై వరుసగా పెంచడం. టెర్రస్ ఫార్మింగ్ భిన్న రకాల పంటలను వేరువేరు వరుసలో సాగు చేయడం. అంతర పంటలు ఏటవాలు ప్రాంతంలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండించే విధానం. మల్చింగ్ మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండైన పొడవైన గుండ్రటి కట్టలాగా ఉంటుంది. నెక్స్ట్ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. 44th క్వశ్చన్, ఇట్స్ 2, D, then E, A, BC. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ జపాన్, ఒసాకా. దేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు పోర్ట్ గ్లాస్టర్. అండ్ దేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో 1907. అండ్ దేశంలో మొట్టమొదటి యాంత్రిక మిల్లు స్థాపించబడిన సంవత్సరం 1854. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 45th క్వశ్చన్, ఇట్స్ 2, హిమాలయాలు వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్ల నుంచి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్లుగా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం 4 జతలు. ఈ క్రింది జతల్లో ఎన్ని సరిగ్గా సరిపోలాయి? ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఐసోప్లేత్ దానికి సంబంధించింది. ఓకే, ఐసో బాత్లు సమాన సముద్ర లోతు. ఐసో క్లేనే సమాన వాలు. ఐసో హెల్త్స్ సమాన సూర్య రశ్మి. అండ్ ఐసో హైట్స్ సమాన వర్షపాతం. నెక్స్ట్ సముద్రంలోని నీరు నిర్దిష్ట లక్షణాలతో దిశలో నిరంతరం ప్రవహించడాన్ని డాష్ అంటారు. సముద్ర ప్రవాహాలు. నెక్స్ట్ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన అడవులు ఎక్కువగా కనిపిస్తాయి? 48th క్వశ్చన్, దక్షిణ పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు. దిస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్
డోలనా పరిమితి అంటే శృంగంలోని ఎత్తైన భాగానికి ద్రోణిలోని ఎత్తైన భాగానికి గల ఎత్తు తేడా. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల కాలానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరైంది కాదు? 50th క్వశ్చన్ 2 ఇది సరికాదు. అండ్ 1, 3, 4 ఆర్ కరెక్ట్. ఋతుపవనాలు భారత భూభాగానికి ప్రధానంగా 2 శాఖలుగా చేరుకుంటాయి. మడగాస్కర్కు తూర్పున ఉన్న అధిక పీడన ప్రాంతం భారత ఉపఖండం వైపు ఋతుపవనాల ప్రవాహాన్ని పెంచుతుంది. అండ్ భారతదేశంలో మొదటగా అండమాన్ నికోబార్ ద్వీపంలో ఋతుపవనాల వర్షం కురుస్తుంది. ఓకే, ఇక్కడితో ఈ మోడల్ పేపర్లో 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాం. అండ్ 51st to 100 క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.